జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వేద నక్షత్రాలు అనేది వింటూ ఉంటాం సర్వసాధారణంగా. ఏమిటి వేద నక్షత్రాలు అంటే? మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు దీన్ని? అంటే ఎటువంటి విషయాలకి సంబంధించి వేద నక్షత్రాలని చూస్తూ ఉంటారు? అంటే ఒకదానికి ఒకటి పొందర విషయంలోనా, లేకపోతే అసలు ముహూర్తం నిర్ణయ విషయంలోనా? ఏ విషయంలో వేద నక్షత్రాలకి మీ అనాలిసిస్ లో మీరు చూస్తారు? తప్పకుండా. వేద నక్షత్రాలు అంటే 27 నక్షత్రాలు వేద నక్షత్రాలే కదా. హ్మ్. సో వేదంలో చెప్పబడింది అంటే ఒక జ్యోతిష్య భాగం. జ్యోతిష్య భాగంలో ఎలా చూస్తామనే నక్షత్రాలు. ఈ నక్షత్రాలు మనం తీసుకున్నప్పుడు 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలు ఒకే వరుసలో అన్ని వేద నక్షత్రాలే. అయితే ఒకదానికొకటి. ఏ నక్షత్రానికి ఏ నక్షత్రము చూస్తాము అంటే, ఒకటి వివాహానికి, హ్మ్. 2 మన ముహూర్తానికి. ఎందుకంటే ఒక ముహూర్తము బలం అనేది ఎలా ఉంటుంది అంటే, ఆ ముహూర్తం పెట్టే సమయానికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా, వరదలు రాని, తుఫాన్లు రాని, ఆ ముహూర్తం అయిపోవాలి వాళ్ళకి. ఆ ముహూర్తం పెట్టామంటే ఆ ముహూర్తానికి వాళ్ళు చక్కగా వివాహం పెట్టాం, వివాహ ముహూర్తం అనుకోండి, వివాహం అవ్వాలి. అంటే అలా పెట్టారు అంటే బలం, ఆ ముహూర్తానికి ఆ బలం ఆ ఉంది. బలం ఉందని అర్థం. సో ముహూర్త బలం కోసం ఎక్కువగా ఈ నక్షత్రాలు చూసినప్పుడు, ఈ నక్షత్రానికి కొన్ని కొన్ని డిగ్రీస్ కి వేద నక్షత్రాలు, ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం తగిలితే వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది వేధింపబడతాము అంటే ఆ కాస్త ఇబ్బంది పడతాం అని అర్థం. సో ఆ ఇబ్బంది పడేది ఎలా అంటే, ఇప్పుడు కలియుగంగా ఇంకొంచెం ఇబ్బంది ఎక్కువగా పడతాం. పూర్వం ఏంటంటే నార్మల్గా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం ఎక్కువగా పడతాం. అలాగే వివాహ విషయంలో పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే, మనం పాయింట్స్ చూసుకుంటాం. ఈ 18 పాయింట్లు వస్తే వివాహం చేసుకోవచ్చు, ఏంటి మేము 26 వచ్చినా బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు, 13 వచ్చినా పర్లేదు చేసేసుకోవచ్చు అని ఇప్పుడు వచ్చింది కదా. ఇంతకీ ఎన్ని పాయింట్లు రావాలి? వాట్ ఈస్ ద పాస్ మార్క్? అంటే ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఈ వివాహానికి పొంతన ఈ పాయింట్స్ కాదు. ఓకే. ఒకప్పుడు ఆ పాయింట్సే కావాలి. ఎందుకంటే ఏ ఇంట్లో పిల్లలు కొంతమంది వాళ్ళ ఇళ్లలో చేసుకునేవాళ్ళు, ఇంట్లో ఇంట్లో వాళ్ళని చేసుకునేవాళ్ళు. తర్వాత ఇంకా పూర్వం ఏంటంటే ఆ ఊర్లో వాళ్ళని చేసుకునేవాళ్ళు. ఎందుకు చేసుకున్నారంటే, అప్పుడు పూర్వం వాడేది వైద్యం అంతా కూడా ఆయుర్వేదం. ఎక్కువగా ఆయుర్వేదం వాడేవాళ్ళు. ఆయుర్వేదం వాడినప్పుడు ఏ నాడికి సంబంధించిన వాళ్ళు, ఏ నాడి వాళ్ళు ఏ నాడి వాళ్ళు చేసుకోవాలి. ఈ అంతర్నాడి, మధ్యనాడి ఉంటుంది కదా. ఈ నాడి వ్యవస్థ కోసం అని ఈ పొంతన చూసేవాళ్ళు. ఈ గణాలన్నీ పొంతన మ్యాచ్ అవ్వడానికి. అంటే శరీర తత్వము ఎలా ఉంటుంది, కఫ పిత్త వాయువు అని చెప్పేసి అంటాం. అంటే శరీరం మొత్తం 3 భాగాల్లోనే 3 రకాలుగా తయారవుతారు మొత్తం అందరు మనుషులు. ఈ మూడిట్లోనే వస్తారని చెప్పి ఆయుర్వేదం వాళ్ళు కనిపెట్టేస్తారు. అంటే వాళ్ళు చెప్పిన విధానం శాస్త్రం ఏంటంటే, వీళ్ళు ఈ వివాహం చేసుకుంటే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే సంతానం విషయంలో. అందుకని అప్పుడు ఈ పాయింట్స్. ఇప్పుడైతే ఈ పాయింట్స్ కాదు చూడాల్సింది. నక్షత్రాలు, ఏ నక్షత్రం వేద నక్షత్రాలు వీళ్ళకి. ఒకవేళ నక్షత్రం వేద నక్షత్రం అయి ఉంటే వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, కానీ ఏదో ఒక విషయంలో ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది మ్యాచ్ అవ్వదు, ఏ రోజుకి మ్యాచ్ అవ్వదు. సో వివాహానికి కూడా వేద నక్షత్రాలు కన్సిడర్ చేస్తారు మీరైతే? ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆలోచన విధానం వేరుంటుంది, కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళ ఆలోచన వేరు, వీళ్ళ ఆలోచన వేరు. సో కంప్లీట్ గా ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి కదా. కొన్ని నక్షత్రాలు వేద నక్షత్రం పడాయి అనుకోండి, కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. నేను కాంప్రమైజ్ అవ్వను, ఇలానే ఉంటా అంటే నేను ఇలాగే ఉంటా అంటారు. అప్పుడు ఏమవుద్ది, అది సంసారం అవ్వదు, అండర్స్టాండింగ్ ఏదో ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ అవుతుంది. సంసార జీవితం కదా. సంసారం అంటే ఏంటి, మనకు ఒకళ్ళు అర్థం చేసుకుని, ఒకళ్ళు నచ్చింది ఒకళ్ళు చేస్తూ, ఒకళ్ళు నచ్చింది వాళ్ళు వదిలేస్తూ వెళ్ళాలి. సో వేద నక్షత్రాలు అందరికి చూస్తాం మనం. ఏవండి వేద నక్షత్రాలు ఇంతకీ? అంటే దేని అన్ని వేద నక్షత్రాలే అంటున్నారు కాబట్టి, ఏ నక్షత్రాలు, ఏ 2 నక్షత్రాలు వేద నక్షత్రాలు? అంటే మనం ఇప్పుడు అశ్విని నక్షత్రానికి స్వాతి వేద నక్షత్రం అయింది అనుకోండి. సో అశ్విని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు చాలా తెలివిగా, ఆలోచన చాలా ముందుగా, ప్రతి విషయం బెటర్ గా ఆలోచిస్తుంటారు ఏ విషయం. స్వాతి వచ్చినప్పటికి ఏం చేస్తా చదువుతుంది, దూకేడవే అంటారు. సో అప్పుడు వాళ్ళకి వీళ్ళకి పొందడం అవసరం ఏ రోజుకి మ్యాచ్ అవుతుంది కదా. వాళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళేమో స్పీడ్ గా ఉంటారు. సో అందుకని ఖచ్చితంగా పడదు. ఇప్పుడు వీళ్ళు మనకు అంటే లౌకిక భాష అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను ఈ విషయం. అది వేద నక్షత్రం భాష పక్కన పెడితే, లౌకికంగా ఏంటంటే అశ్విని వాళ్ళు స్వాతి వాళ్ళు పెళ్లి చేసుకున్నాం అనుకోండి, వైఫ్ అనుకోండి, ఇవన్నీ కోరికలు ఎక్కువ ఉంటాయి. ఆయన ఏమో బ్యాలెన్స్ గా ఉందాం అంటాడు, కుదరద్దు కదా. అప్పుడేమొద్ది, ఆయన కరెక్ట్ కాదేమో నాకు అని అనిపించుకుంది. అలాగే స్వాతి హస్బెండ్ వచ్చిన వైఫ్ కి అనిపిస్తే, ఈయన ఎప్పుడు దూకుడు స్వభావం, ఈయన దూకుడు స్వభావంతో నేను పడలేను, నా వల్ల కాదు, నా పద్ధతి వేరు అని చెప్పి మార్చేస్తాం. సో ఎక్కువ మెయిన్ మనం ప్రయారిటీ ఇవ్వాల్సిందంటే వివాహానికి. ఇవాళ వివాహాలు జరగడం కష్టంగా ఉంది, జరిగిన వివాహాలు నిలబడడం కష్టంగా ఉంది, సో నిలబెట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. ఒకవేళ ఇలాంటి వివాహం చేసేసుకుంటే, నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు అనుకోండి, ఒక పరిహారం చేసుకోండి. పరిహారం ఉంటుందా? ఖచ్చితంగా పరిహారం చేసుకోవచ్చు. ఏం పెద్ద కష్టపడేది ఏమి ఉండదు, పరిహారం చేసుకుంటూ ముందుకెళ్ళాలి.
సెటిల్ డౌన్ అవుతుంది కొంచెం. అంతే అది అవుతుంది ఎట్లా అది పర్సనలైజ్డ్ గా ఇవ్వాల్సి ఉంటుందా పరిహారం? ఖచ్చితంగా. ఆ, ఎందుకంటే చూడాలి లగ్నాలు వాళ్ళ ఏంటి జాతకం. నిశ్చితంగా ఇప్పుడు నిజంగా ఏమండి మా ఆవిడది స్వాతి నాది అశ్విని మీరు అన్నట్టు మా ఇద్దరు పడట్లేదు అని చెప్పి అంటే విడిపోమని అర్థం కాదు కదా. కాదుగా. దానికి పరిష్కారం ఏంటని చూడాలి. అదే లగ్నాన్ని వేసుకుని అదే లగ్నం ఏంటి అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా పరిష్కారం. వివాహం అన్నప్పటికీ మనకి అన్ని కోణాలు చెక్ చేస్తారు అన్న. Right. ఈ అన్ని కోణాలు ఇది ఒక కోణం, ఉమ్. ఇది ఒక్క కోణమే. ఈ ఒక్క కోణం మ్యాచ్ అవుతుంది చెప్పి మొత్తం అంతా వదిలేయకూడదు. Yeah. ఇది ఒక్క కోణం, దీన్ని తెలుసుకోవాలి. అన్ని విషయం మనం చెప్తున్నాం ఇప్పుడు అవేర్నెస్ కోసం తప్ప దీని ఇప్పుడు మీరు తెలుసుకొని ఇప్పుడు అందుకే మా ఇద్దరు గొడవలు అవుతుంది నాలుగు నుంచి అది మీ ఇద్దరు వాళ్ళ నుంచి కలవం అట్లా కనుక అనుకోమని కాదు. అని కాదు అర్థం. కలుస్తారు, కలవాలి అంటే కల్పించుకోవడానికి ఏం చేయాలి అన్నిటికీ పరిహారాలు ఉంటాయి, చేసుకుంటూ వెళ్ళమే. రైట్. ఇంకా ఇంకేం నక్షత్రాలు ఇవి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 1 or 2 చెప్పండి. అశ్విని తీసుకున్నాం కదా, నెక్స్ట్ భరణి తీసుకున్నాం. భరణి. భరణి తీసుకుంటే విశాఖ. సో అలా మీరు అంటే మీ నక్షత్రం నుంచి 14 నక్షత్రం మీకు వేద వేద నక్షత్రం నక్షత్రం ఈజీగా అర్థం అవ్వాలంటే. ఇప్పుడు మీరు కృత్తిక నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం తీసుకోండి, అక్కడి నుంచి 14 నక్షత్రం ఏంది అది మీకు వేద నక్షత్రం, అది మీకు పడదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మీకు వస్తే వివాహం చేసుకోవద్దు. దానివల్ల మీకు ఇబ్బంది తప్ప అదృష్టం యోగం అలాంటివి ఉండవు. అది జాతకం కలిసినప్పటికీ కూడా ఇది ఒక కోణం ఉంది కనుక ఈ కోణంలో బాధ అనేది ఉంటుంది. ఏ బాధ ఉంటుంది? అండర్స్టాండింగ్ బాధ ఉంటుంది. ఓన్లీ అండర్స్టాండింగ్, ఇద్దరు ఆలోచన విధానం. ఇది మంచిగా దా అనిపిస్తుంది, ఆవిడ తెచ్చిస్తే బాగుండదు అనుకుంటారు, కానీ మీరు అడగచ్చు కదా అంటారు. సింపుల్ ఇక్కడ. కానీ వాటర్ తీసుకో వాటర్ కావాలని నేను అడిగితే ఆవిడ తెచ్చిస్తుంది. కానీ చాలా మంది ఏంటంటే నేను జస్ట్ నా మనసులో ఇలా మంచిలు తాగాలనుకున్నానండి మా ఆవిడ తెచ్చిచ్చిందండి అంటారు. చాలా మంది చెప్తుంటారు. కొంతమంది ఏమో అసలు మా ఆవిడకి నేను మంచిది కాదు ఏమైనా తెచ్చోడు అంటారు. ఇది ఎందుకు రీజన్స్ అంటే ఇక్కడ నక్షత్రాల వల్ల వచ్చే డిఫరెన్స్ అనమాట. కొన్ని సేమ్ నక్షత్రాలు అనుకోండి యాజ్ ఇట్ ఈజ్ ఆలోచిస్తారు, బయటికి వచ్చేది ఇది మంచిగా కావాలంటుంది అని చెప్పి తెచ్చిచ్చేస్తారు, మంచిలు తాగేస్తారు. కొంతమందికి కొంచెం లాజిక్ ప్రకారంగా ఆలోచిస్తే ఇంటికి రాగానే మంచిలు ఇవ్వడం అలవాటు కదా, అలా ఇస్తారు. అది కూడా వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నక్షత్రాలు మ్యాచింగ్, కోణాలు మ్యాచ్ అయ్యాయి, ఏదో కోణం తప్పయింది అని మాత్రం తీసి పడేయద్దు. ఏది కావాలన్నా శాస్త్ర ప్రకారం వెళ్ళాలి, చూసుకోవాలి. ఇవాళ మనం ఎందుకు చెప్తామంటే అందరు సొంతంగా ఈ పాయింట్స్ చెక్ చేసుకుంటున్నారు, ఇది కూడా చెక్ చేసుకోండి. అవును, సొంతంగా నేర్చుకుంటారా, ఇది కూడా నేర్చుకొని చేసుకోండి వివాహం. లేదా మాకు ఇస్తే మేము చూసి మంచిగా ఈ నక్షత్రం లక్షణాలు ఉంటాయి అని చెప్తాను. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చాలా కోణాలు ఉంటాయి. వివాహం చేసేటువంటి ఏదో చిన్న విషయం కాదు, చాలా ఆలోచించి ఈ పొంతన ఎలా కుదిరింది ఇరు వధువరులు ఇద్దరికి కూడా అనేది చూసుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మన కల్చర్ ప్రకారం అయితే ఒకసారి వివాహం అయిందంటే అయిపోయినట్టు. అంతే, ఈ విడిపోవడాలు గిడిపోవడాలు మనకి లేదు కాబట్టి. సో ఆనందకరమైన జీవితం కావాలి అని అనుకుంటే ముందే జాగ్రత్త వహించడం 100%. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత.